జన్మభూమి నగరంలో శివపక్షం నేను మీరిద్దరు కలిసి ఆడ ప్రోగ్రాం తీసినప్పుడు నాయకత్వం బీజేపీ బీజేపీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు 15 రోజుల పాటు అనేక సేవా కార్యక్రమాలు అదేవిధంగా అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. స్వచ్ఛ భారత్ అనేది ఒక ఉద్యమం. స్వచ్ఛ భారత్ అనేది మనకందరికి కూడా అవగాహన కల్పించడానికి, ప్లాస్టిక్ కావచ్చు, చెత్త కావచ్చు, వీటన్నిటి మీద అవగాహన కల్పించడానికి ఒక 11 సంవత్సరాల కింద మోడీ గారు చేపట్టిన ఉద్యమం. దాంట్లో భాగంగానే గ్రామీణ ప్రాంతాలలో మరుగుదొడ్లు కట్టడము, ఇలా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలా వర్షాకాలం తర్వాత ఈరోజు చాలా వ్యాధులు వస్తున్నాయి. ఇలా ప్రభుత్వ హాస్పిటల్కి పోతే దూది ఇచ్చేటోడు లేడు, గోళీలు ఇచ్చేటోడు లేడు. ప్రైవేట్ హాస్పిటళ్లలో ఆరోగ్యశ్రీ బకాయిలకు కొట్టారు. ప్రైవేట్ ఆసుపత్రులు ఇలా పేషెంట్స్ని తీసుకోవడానికి రెడీగా లేరు. ఇది పరిస్థితి గనక ఈ సమయంలో మనం మన ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ముఖ్యం గనక స్వచ్ఛ భారత్ అందరూ కూడా ఎక్కడైనా చెత్త వేసేటప్పుడు, ప్లాస్టిక్ వేసేటప్పుడు బాగా ఆలోచించండి. ఎందుకంటే ఈ చెత్తతోటి వ్యాధులు వస్తే వ్యాధులతోటి మళ్ళీ ఇబ్బంది పడేది మనమే గనక ఇది ఒక అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 75వ జన్మదినము. ఇవాళ ప్రపంచంలోనే ఒక నంబర్ 1 లీడర్గా మన ప్రధానమంత్రి, అంటే ఇంత ఆదరణ ఉన్న నాయకుడు ప్రపంచంలో ఎక్కడ లేడు. మోదీ గారి జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరాలు, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఫర్నిచర్ ఇవ్వడం, ఇటువంటి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ సేవా కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలి. మంచిర్యాల జిల్లా ప్రజలందరినీ కూడా ఈ 15 రోజుల పాటు ఒకవైపు దసరా నవరాత్రి పండుగ, మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి 75వ జన్మదినం సందర్భంగా అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాల్లో అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని అందరినీ కూడా కోరుతున్నాను.